అమ్మ టీవీ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ టీఏ పాండు. ఈరోజు అనకాపల్లి జిల్లా బుచ్చేపేట మండలం తొరకలపూడి గ్రామ దేవత శ్రీ 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 కరక పైడితల్లమ్మ అమ్మ పండుగ మహోత్సవ కార్యక్రమాన్ని అయితే మేము ముందు తీసుకురావడం జరిగింది. ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు, ప్రజలు, యూత్ వాళ్ళు అందరూ సహాయ సహకారాలతో ఈ యొక్క పండుగ అయితే మాత్రం కనివిని ఎరగిన రీతిలో జరిగింది. మరి ఈరోజు ఈ యొక్క పండుగ మహోత్సవం సందర్భంగా మధ్యాహ్నం భారీ స్థాయిలో జిల్లా స్థాయి గుర్రపందాల పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది. సాయంత్రం సంస్కృతి కార్యక్రమాల్లో భాగంగా కోలాటం, బుర్రకథ, డ్యాన్స్ బేబీ డ్యాన్స్ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎంతో ఘనంగా అంగరంగ వైభవంగా జరిగినటువంటి శ్రీ కరక పైడితల్లమ్మ అమ్మ పండుగ మహోత్సవ కార్యక్రమం తొరకలపూడి గ్రామం నుంచి మీకోసం. ముందుగా మనం చూసుకున్నట్లయితే ఈరోజు శ్రీ 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 కరక పైడితల్లమ్మ అమ్మవారు ఆలయాన్ని అయితే మనం స్క్రీన్ పైన చూస్తున్నాము. తొరకలపూడి గ్రామం నుంచి ఈరోజు గ్రామంలో ఉన్నటువంటి ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, ప్రజలు అందరూ సహాయ సహకారాలతో ఈ యొక్క పండుగ అయితే మాత్రం కన్నీవిని ఎరగిన రీతిలో జరుగుతుంది. మరి తెల్లవారుజాము నుంచే భక్తులందరూ తరలి వచ్చి అమ్మవారికి పసుపు కుంకాలు సమర్పించి మొక్కులు తీర్చుకోవడం జరిగింది. మరి ఈరోజు అమ్మవారి ఆలయం ఇంత అద్భుతంగా డెకరేషన్ చేశారంటే దానికి కారణం అలంకరణ నిమిత్తం ఆర్థిక సాయం చేసినటువంటి అరిగెల చిన్నారావు ఆర్టీసీ, మాజీ మంత్రి నానాజీ ఎలక్ట్రీషియన్, పన్నీరు లోవా అప్పారావు, వినుకొండ వెంకటేశు, కంటంరెడ్డి నానాజీ వెటర్నరీ, దేవపూజ రమేష్, అరిగెల వెంకటరమణ, గంట్ల సత్యనారాయణ బిళ్ళ, ఎజ్జి గణేషు, మంత్రి శ్రీకాంత్, గంటా సాయికుమార్ సింగపూర్, పన్నీరు వాసు బలూరా. మరి వీళ్ళ ఆర్థిక సహాయంతో మరి అమ్మవారి దేవాలయాన్ని ఈ విధంగా బంతిపూలతో అలంకరించడం జరిగింది. అలాగే మరి ఈరోజు మధ్యాహ్నం జిల్లా స్థాయి గుర్రపందాల పోటీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి మొదటి బహుమతి 20,000 రూపాయలు, రెండవ బహుమతి 15,000 రూపాయలు, మూడవ బహుమతి 10,000 రూపాయలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి యొక్క బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమానికి ఆర్థిక సాయం చేసినటువంటి దాతలు కోరకొండ అప్పలనాయుడు, బుచ్చేపేట మండలం సచివాలయం కన్వీనర్, గంటా అప్పలనాయుడు వైస్ ప్రెసిడెంట్, కోరకొండ రవికుమార్ మాజీ కోఆపరేటివ్ ప్రెసిడెంట్, అలాగే ఉల్లింగ రాజారావు హై స్కూల్ చైర్మన్, బుదిరెడ్డి నాగభూషణం కోఆపరేటివ్ ప్రెసిడెంట్, బుదిరెడ్డి శ్రీను, కంచిపాటి రాము స్టీల్ ప్లాంటు, గంట్ల కాసు స్టీల్ ప్లాంటు, విశారపు దుర్గా ప్రకాష్ బ్రదర్సు, రామాయణం బాబురావు, తేడా నాగరాజు, సన్న పప్పారావు, గేదెల నాగేశ్వరరావు, మంత్రి శ్రీను, గేదెల రాజు, విశారపు అర్జున, రామాయణ నాగేశ్వరరావు, తుంపాల, తేడా సత్యారావు, రామాయణం గణేష్ బ్రదర్సు, గంట్ల గణేష్ బ్రదర్సు, జల్లూరు వెంకటరమణ, విఆర్ఓ, విశారపు సంతోషు, గెల్లి కృష్ణ, జేసీబీ, మంత్రి ప్రసాద్, మంత్రి సురేష్ బెదర్సు, గిలకంశెట్టి ఆదినారాయణ. మరి వీరందరి సహకారంతో ఈ యొక్క ప్రైజ్ మళ్ళీ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి ఆర్గనైజ్ చేసిన వాళ్ళు రామాయణం బాబురావు గారు, అలాగే విశారపు దుర్గాప్రకాష్ గారు, తేడా ప్రసాద్ పండు. మరి వీళ్ళలాగా ఈ యొక్క కార్యక్రమానికి అయితే మాత్రం ఆర్గనైజ్ చేశారు వీళ్ళు ముగ్గురు. అలాగే మరి ఈ యొక్క కార్యక్రమంలో గెలుపొందని గుర్రానికి ఒక్కొక్కరికి ట్రాన్స్ఫర్ నిమిత్తం 1000 రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మరి పైర్ బాయ్స్ యూత్ ఆధ్వర్యంలో ప్రసాదం పంపిణీ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి తొరకలపూడి క్రేజీ బాయ్స్ ఆధ్వర్యంలో తీన్మార్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు, ప్రజలు, ఉత్సవ కమిటీ సభ్యులు అందరూ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం అయితే మాత్రం జరిగింది. ఉత్సవ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే మరి కమిటీ వాళ్ళందరినీ కూడా మనం స్క్రీన్ పైన అయితే చూసుకోవచ్చు. ఈరోజు అనకాపల్లి జిల్లా బుచ్చేపేట మండలం తొరకలపూడి గ్రామదేవత శ్రీ 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 కరక పైడితల్లమ్మ అమ్మవారి పండుగ మహోత్సవం అయితే మాత్రం ఈరోజు కన్నీవిని అనేటువంటి రీతిలో జరిగింది. మరి ముఖ్యంగా ఈ యొక్క అమ్మవారి పండుగ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాల గురించి మనం తెలుసుకుంటున్నాం. అలాగే మరి ముఖ్యంగా కోరుకొండ వారి వీధిలో బుర్రకథ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి యొక్క బుర్రకథ కార్యక్రమానికి ఆర్థిక సహాయం చేసినటువంటి దాతలు గంట్ల జ్ఞానేంద్ర నాయుడు, ధ్రువ శ్యామ్ కుమార్ బ్రదర్స్, మైచర్ల సత్యారావు టిఫిన్ సెంటర్, చొప్ప నీలబాబు బలోరా, కోరకొండ వెంకటరమణ బ్రదర్సు, విశారపు శ్రీను బ్రదర్సు, గంట్ల కాశీనాయుడు, సన్నపు రామనాయుడు, గంట్ల చిన్న సన్నపు కన్నుబుల్లి, జాజమగల రామకృష్ణ, కోరకొండ చిన్న బాలకృష్ణ, కోరకొండ చిన్న సన్నపు నోకరాజు, తేడా సోమనాయుడు, సన్నపు నాగయ్య, తేడా నవీన్, గొర్రె గణేషు, మామిడి పైనాయుడు, దాసిన కుమార్, తేడా దానిలాయుడు మేస్త్రి, సోమిరెడ్డి దుర్గా బలోరా. మరి వీర సహకారంతో సత్యనారాయణ స్వామి వారి బృందం బుర్రకథ ట్రిపు దేవి పార్టీ వారి యొక్క కార్యక్రమం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. కలగాడ వారిది
మరి ఈ యొక్క కార్యక్రమానికి ఆర్గనైజర్ చేసిన వారు కంటారెడ్డి శ్రీను. అలాగే తొరకలపూడి కరకపాటి తల్లమ్మ గారి కమిటీ ఆధ్వర్యంలో ఒంపోలు మరి మహిళా కోలాట బృందం కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కోలాట బృందానికి సహాయ సహకారాలు అందించిన వారు, ఆర్థిక సాయం చేసిన దాతలు మంత్రి చిన్నగౌరి నాయుడు, పాలు బాబురావు, కోరకొండ సత్యారావు స్కూల్ కమిటీ చైర్మన్, గంట్ల సన్నాసరావు ఫైనాన్స్, కందా శేషు పిహెచ్సి స్టాఫ్, మంత్రి నారాయణరావు, కృష్ణంనాయుడు, ముమ్మిన రాము మేస్త్రి, బొట్ట అప్పలనాయుడు ఎల్ఐసి, బుదిరెడ్డి సత్యారావు ఆర్టీసీ, చెల్లిపోయిన లావరాజు, బొట్ట పైనాయుడు జేసీబీ, విసారప సత్యారావు, గంట్ల రాము, గంట్ల రాజారావు, గంట్ల చిన్ననాగేశ్వరరావు, అరిగేల ఈశ్వరరావు, మంత్రి రామనాయుడు, తేడా తాతబాబు వార్డు మెంబర్, మంత్రి నారాయణరావు, పెద్ద జోగులు, విసారప పైనాయుడు, పాచిల రాము క్రేను. మరి అలాగే ఈ యొక్క కార్యక్రమానికి ఆర్గనైజ్ చేసిన వారు కోరకొండ సత్యారావు. అలాగే మరి ఈ యొక్క కోలాటం ఏర్పాటు చేసినటువంటి సౌండ్ సిస్టమ్ సాయి డీజే సౌండ్ సిస్టమ్. మరి అలాగే గ్రామం మొత్తం కూడా భారీ విద్యుత్ లైటింగ్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మరి యొక్క విద్యుత్ లైటింగ్ కార్యక్రమానికి ఆర్థిక సాయం చేసినటువంటి దాతలు మంత్రి వెంకయ్యనాయుడు, వైస్ ప్రెసిడెంట్ వైదేశి సత్యరాజు, అక్కిరెడ్డి నరసింగరావు, గనిశెట్టి ఈశ్వరరావు ధనం, ఉల్లింగ జోగినాయుడు, యార్ల తాతబాబు, వైదేశి గణేషు, వైదేశి బ్రహ్మాజీ లైన్మెన్, తైపురం రాజు, బంగారు శ్రీను, బుద్ధి కాసు, మంత్రి అర్జున అబ్బాయి, మంత్రి బాబ్జీ కేసీఆర్, మంత్రి లావరాజు స్కూల్ కమిటీ చైర్మన్, మంత్రి కన్నారావు, మంత్రి రామారావు, విసారపు పైనాయుడు, మంత్రి అర్జున సన్నాపు అప్పారావు, మంత్రి అప్పలరాజు, మంత్రి అప్పలనాయుడు మొసలి, మంత్రి తాతీలు, మంత్రి శ్రీను గంట, రామాయణం బెన్నయ్య, రామాయణం రాజు, రామాయణం వెంకనాయుడు, రామాయణం అప్పారావు సన్నాపు సింహాద్రి, కోరకొండ శ్రీను, కోరకొండ రాము గణేష్ కాలనీ. ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క విద్యుత్ లైటింగ్ ఆర్గనైజర్ వైదేశి సత్యబాబు మరి వీళ్ళు సహకారంతో ఈ కార్యక్రమం అయితే జరిగింది. మరి ఈరోజు వేసినటువంటి డ్యాన్స్ బై డ్యాన్స్ కార్యక్రమం మరి ధోని ఈవెంట్స్ మరి ఆ యొక్క డ్యాన్స్ బై డ్యాన్స్ కార్యక్రమానికి అయితే ముఖ్యంగా సహాయ సహకారాలు చేసినటువంటి దాతల గురించి మనం చెప్పుకున్నట్లయితే సాయి పావని స్టాన్పోర్ట్స్, మంత్రి శ్రీను, సన్ మనోహర్ నాయుడు, కోరకొండ అప్పలనాయుడు, కొర్ర నానాజీ, మంత్రి శ్రీను కిట్టు, కోరకొండ విజయ్ కుమార్, శంకర్ మార్కెటింగ్ రాజమండ్రి, మామిడి తాతారావు, మామిడి రమణ, కోరకొండ సత్యారావు, మామిడి గణేష్, మంత్రి బాబురావు దావాలు, మంత్రి కన్ననాయుడు పాలు కన్నారావు, మంత్రి దేవుళ్ళు, మంత్రి శ్రీను, తేడా అర్జున, తేడారాం, తొరకలపూడి డ్రైవర్స్ యూనియన్, మంత్రి అప్పారావు, సోమిరెడ్డి శ్రీను, మంత్రి నోకరాజు, మంత్రి సత్యబాబు, దాసిని గణేష్, రామాయణం ప్రసాద్, అరిగెల సీను, గంట్ల మోహన్, కండపల్లి నాగేశ్వరరావు, రామాయణ నాగేష్, మంత్రి ప్రసాద్, కోట్ని చంద్రరావు, సత్యబాబు రేపాక, ఈఎస్ బాబు 5235, గంటల సన్యాసరావు, మత్స్యగారుల సన్నాసినాయుడు సన్న ప్లేటు నోకరాజు, మడక కుమార్ గొర్రెపాలెం, దాసరి కుమార్ గొర్రెపాలెం, కోరకొండ భాస్కర్రావు. అలాగే ఎన్నశెట్టి గోవిందు సర్పంచు, గంటల శాసగిరి సాఫ్ట్వేర్, మంత్రి ప్రసాదరావు ఆర్టీసీ, మంత్రి చంద్రరావు ఆర్మీ, మంత్రి దేవుడు అండ్ సన్స్, మంత్రి జగదీష్ ఆర్మీ, మిస్కా దుర్గాప్రసాద్ ఆర్మీ, పాచినపల్లి అర్జున క్రేన్, మంత్రి వెంకనాయుడు ఎంఈఆర్, మంత్రి శ్రీను నారు, తేడా నాని బ్రదర్స్ మోటార్ రివైండింగ్ వర్క్స్, మంత్రి వరహాల బాబు, మంత్రి వరహాలరావు, తోకల చంద్రరావు అండ్ బ్రదర్స్, గంట్ల నరేష్, పన్నీర్ రమేష్, పాచినపల్లి సురేష్, కర్రి నానాజీ, కొంగ నాగేశ్వరరావు కరకకాట, ఆదాడ వెంకటేష్ బ్రదర్స్, బోసాల నాని బలూరా, మంత్రి నారాయణ ఆటో, ఇమ్మంది వెంకటరమణ మాజీ ఎంపీటీసీ, తేడా అప్పారావు అండ్ బ్రదర్స్ స్టీల్ ప్లాంట్, తేడా అప్పారావు, కొలివలస శ్రీను ఆటో, తేడా వాసు, గొన్నాబొత్తుల భాస్కర్రావు డిసిఎం, బుదిరెడ్డి తరుణ్, దాసిని శ్రీను బ్రదర్స్, పెద్దాడ గణేష్, కోరకొండ భానుప్రకాష్, మంత్రి శివశంకర్ బ్రదర్స్, గంట్ల రమేష్ చంద్ర, మైచర్ల సత్యనారాయణ స్వామి, ముమ్మిన దాలినాయుడు దుబాయ్, మంత్రి శంకర్, ఆదాడ గోపాల్, గొన్నా రాము,
బంగారి నాగార్జున, కోరకొండ కన్నారావు, ఆదాడ ప్రసాద్, ఆదాడ సతీష్, మంత్రి సత్యబాబు, నానిపల్లి లోవరాజు, దొడ్డి రాంబాబు అండ్ బ్రదర్స్, మణిదీపిక మీ సేవా సెంటర్ చిట్టిపాలెం, కుందాసు చిరంజీవి బ్రదర్స్ పోలీస్, మైసర్ల హరీష్ బ్రదర్స్, మంత్రి అర్జున, కోరకొండ కిరణ్, గంట్ల దివ్య మహిళా పోలీస్, సర్దార్ వెంకట వంశీకృష్ణ, గంట్ల దుర్గాప్రసాద్, ముమ్మిని నరేంద్ర అండ్ మంత్రి అర్జున లైటింగ్, రామాయణం సతీష్ ఫ్లిప్కార్ట్, పాచినపల్లి పవన్ అండ్ బ్రదర్స్, తేడా శ్రీహరి అండ్ బ్రదర్స్, తేడా శేషు అండ్ బ్రదర్స్, బుద్ధి తాతాజీ, ముమ్మిని శివ సాహో, బట్నిల్ల శ్రీను, మంత్రి సత్యబాబు ఆర్మీ, పాచినపల్లి శ్రీను, గంట్ల శ్రీధర్, గంట్ల కార్తీక్, తేడా రమేష్, నడిపల్లి నానాజీ ఆర్మీ, కర్రి బాబురావు, బబ్బోది జాన్, అల్లూరి రవి, పడమట ప్రవీణ్, బోసాల దుర్గాప్రసాద్, తోకల కృష్ణ, వారాది మల్లేష్, ఉరికిటి నాగు, కోరకొండ చందు అండ్ బ్రదర్స్, కంచిపాటి అఖిలేష్, గొన్న సోమనాయుడు చిన్న, అందనాపల్లి శ్రీను, అరిగల కృష్ణ సింగపూర్. మరి వీళ్ళు ఎలాగా ఈ యొక్క డ్యాన్స్ పబ్ డ్యాన్స్ కార్యక్రమానికి ఆర్థిక సాయం చేయడం జరిగింది. అలాగే గ్రామ పెద్దలు, ప్రజలు, ఉద్యోగస్తులు, సాఫ్ట్వేర్లు, ఎంప్లాయీస్, డిఫెన్స్ అండ్ పోలీస్ శాఖ, తొరగలపూడి యూత్ ఇన్కమింగ్ ఐకాన్స్ ఆధ్వర్యంలో పండుగ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. మరి అలాగే ఆఫీస్ బాయ్స్ ఆధ్వర్యంలో డీజే డాన్సులతో ఊరేగింపు ప్రదర్శించడం జరిగింది. మరి ఈరోజు అనకాపల్లి జిల్లా బుచ్చిపేట మండలం తురకలపూడి గ్రామంలో ఈరోజు శ్రీ 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 కరక పైడితల్లమ్మ పండుగ అంగరంగ వైభవంగా జరిగింది ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో. అమ్మ టీవీ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు అనకాపల్లి జిల్లా బుచ్చిపేట మండలం తురకలపూడి గ్రామంలో శ్రీ 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 కరక పైడితల్లమ్మ అమ్మవారి పండుగ ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా జరుగుతుంది. గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు, ప్రజలు, యూత్ కుర్రవాళ్ళు అందరి సహకారంతో ప్రతి సంవత్సరం కూడా రెట్టింపు ఉత్సాహంతో ఏర్పాటు చేస్తున్నారు. అయితే దేవాలయానికి సంబంధించినటువంటి పూజారి గారు ఉన్నారు. ఆయన మాటల్లో మరి పండుగ ఎప్పటి నుంచి చేస్తున్నారు ఏంటనేది మనం అడిగి తెలుసుకుందాం. ప్రజలందరూ కూడా సహకరించారు. 84, 85 నుండి బాగా ఒక సంవత్సరం రేంజ్లో ఉంది పండుగ. ప్రతి ఒక్కరు కూడా నీ వంతు సందా అంతే, మా ఎందుకు ఇవ్వాలని మాట ప్రసారం లేదు. అడిగిన కాడికి ఇస్తున్నారు. ఇంకో 100 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా. దయచేసి అమ్మవారు కూడా చాలా నియమనిష్ట ఉన్నది. ప్రజలు కూడా ఘనకారంగా చేస్తున్నారు. ఎవరు కూడా వెనక్కి ముందుకి రావడం పోవడం లేదు. గౌరవంగా ఉన్నారు ఇప్పటికైతేనే. మరి అయితే 1986, 85 సంవత్సరాలు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా భక్తులు అధిక సంఖ్యలో రావడం జరుగుతుంది. మరి దీని సహకారం గ్రామస్తుల సహకారం? గ్రామస్తులు అందరూ కూడా సహకారమే. 4వ నెంబర్ పట్టాదారులకి సందా ఎక్కువ. మిగతా ప్రజలందరూ కూడా ఎవరో తోసిందాలు 100 మంది 200 ఇస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా. సందాలు వేసుకొని ప్రతి సంవత్సరం సందాలతోటి ప్రతి ఒక్కరు కూడా ఈ సంవత్సరం 50 ఇస్తే వచ్చే సంవత్సరం 100, వచ్చే సంవత్సరం 100 ఇస్తే మీద వచ్చే సంవత్సరం 200 ఇలాగే ఎక్స్ట్రాలో ఉన్నారు. మరి అలాగే చూసుకుంటే గురుగారు, మరి అమ్మవారు ప్రతి సంవత్సరం కూడా రెట్టింపు ఉత్సాహంతో భక్తులు అధికంగా రావడం జరుగుతుంది. మరి దేవాలయం ఏమో ఊరికి దూరంగా ఉంది. రానున్న రోజుల్లో ఏమైనా దేవాలయాన్ని ఊర్లోకి తీసుకెళ్లే ఆలోచన ఏమైనా? మేము యూత్ కుర్రోళ్ళు అందరూ కూడా అనుకుంటున్నాం. కాబో రోజుల్లో ఏ రోజున చెప్పలేం కానీ కాబో రోజుల్లో మేము గుడిని దగ్గర తీసుకెళ్ళాలని అనుకున్నాం. ఎంతమంది కూడా గతంలో కూడా ఒకసారి అనుకున్నాం. దాని గురించి కమిటీ చేసి గుడి నిర్మాణం గురించి స్టార్ట్ చేస్తాం. కొన్ని కారణాల వల్ల అక్కడ గుడి ఆగిపోవడం జరిగింది. అలాగే దీనికి మాకు కుటుంబ సభ్యులు పెద్దలందరూ ఉన్నారు. దీని ఒకసారి మళ్ళీ కుటుంబ సభ్యులు అందరూ కూర్చొని మాట్లాడుకొని అలాగే గ్రామ ప్రజలందరూ కూడా సహకారంతో ఒకసారి కమిటీ వేసి దీన్ని ఏమైనా మనం రోడ్ సైడ్కి ఎక్కడైనా ల్యాండ్ ఉంటే అక్కడ తీసుకెళ్ళాలని కానీ కోరుకుంటున్నాం. కమిటీ వేసి మాట్లాడాలని అనుకుంటున్నాం. ఓకేనండి. మరి అలాగే చూసుకుంటే మరి ఊరికి అమ్మవారు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం భక్తులు రావడానికి అయితే ఇబ్బంది ఉంది. రోడ్డు వేసిన ఆలోచన ఏమైనా? ఆల్రెడీ అలాగే గత 45 సంవత్సరాల నుంచి రోడ్లు లేకపోయినా సరే గత 2 సంవత్సరాల నుంచి ఇక్కడ రోడ్డు ఏర్పాటు చేసాం మేము. అలాగే మొన్న ఎంపీపీ నిధుల్లో నుంచి మాకు 2 లక్షల గ్రాంట్ వచ్చింది. ఇక్కడ అది మెట్లు గ్యాప్లు కూడా వేశారు. అలాగే నెక్స్ట్ దాన్ని అలాగా డెవలప్మెంట్ ఏరియా డెవలప్మెంట్ చేసుకుంటూ వెళ్ళాలని అనుకుంటున్నాం. అంటే అమ్మవారి ఉద్దేశం ప్రకారం అంటే మేము ఇంతకుముందు చేసినప్పుడు ఏంటంటే కొన్ని అనుకున్న సంఘటనలు జరిగి అమ్మవారు ఇక్కడ ఉన్నందుకు ఇష్టపడుతుంది అనేసి మేము అనుకుంటున్నాం. కాబట్టి ఇలాగే ఉంచి ఇక్కడే డెవలప్మెంట్ చేయాలనేసి మేము అందరూ అనుకుంటున్నాం. దీన్ని ఇలాగ ఉంచుతూ దీనికి దారి కానీ అమ్మవారి గుడి నిర్మాణం కానీ
త్వరగా అవ్వాలని మాకు యూత్ అంత కురవాలి అనుకున్నాం, అలా కమిటీ సభ్యులు కూడా అనుకున్నాం, గ్రామ ప్రజలు అందరూ అనుకుంటున్నాం. అలాగే చూసుకుంటే దేవాలయం ఓన్లీ అమ్మవారు గోపురం మాత్రమే ఇక్కడ ఉంది. అంటే ఫ్యూచర్లో ఊర్లోకి తీసుకెళ్ళకపోతే మాత్రం రానున్న రోజుల్లో ఏమైనా ఇక్కడ మండపం కానీ దేవాలయం డెవలప్మెంట్ కానీ చేసే అవకాశం ఉందండి. ఊర్లోకి మాకు అలా ఊర్లో తీసుకెళ్ళపోయినా ఇక్కడ మటుకి నిర్మాణం కానీ చేయాలనుకుంటే ఇక్కడ మటు మేము అందరం కలిపి ప్రతి ఒక్కరికి అందరి సార్ సందాలు వేయించి కానీ గుడి నిర్మాణం జరగడానికి మేము అందరూ సహకరిద్దామని అనుకుంటున్నాం కమిటీ నుంచి. అలాగే ఆ తల్లి ఇష్ట ప్రకారంగా మేము చేయాలని అందరం నిర్ణయించుకుంటాం. ఓకేనండి. మరి ఈరోజు ముఖ్యంగా ఈరోజు చూసుకున్నట్లయితే పండగ సందర్భంగా ఏర్పాటు చేసే కార్యక్రమాలు అంటే సాంస్కృతిక కార్యక్రమాలు ఏమైనా ఈరోజు ఫస్ట్ అమ్మవారి ముందు ఊరేగి ముందు డీజే కోలాటం, తర్వాత నైటు 8 గంటల నుంచి బుర్రకథ బాబాయ్ ప్రోగ్రామ్ డ్యాన్స్ బై డ్యాన్స్ భారీ ఎత్తున ప్రోగ్రాము కమిటీ నెంబర్లు అందరూ నియమించారు. యూత్ కుర్రల ఆర్థిక సహాయంతో మన డ్యాన్స్ బై డ్యాన్స్ ప్రోగ్రామ్ చాలా ఘనంగా జరుగుతుంది, కన్నీవిరిగా రీతిలో జరుగుతుంది. ఈరోజు మరి అమ్మవారి పండుగ సందర్భంగా ఏర్పాటు చేసే అంటే ఎడ్ల పందాలు కానీ గుర్రాల పందాలు కానీ ఇలాంటి పోటీలు ఏమైనా పెట్టారు? గుర్ర పందాలు ఉన్నాయండి. గుర్ర పందాలు పెట్టారు. ఎప్పుడు ఎడ్ల పందాలు పెట్టేవాళ్ళమే. ఈ సంవత్సరం కొంచెం మారుద్దాం చెప్పి గుర్ర పందాలు పెట్టడం జరిగింది. అలాగే మరి ఈరోజు ఈ పండుగ సందర్భంగా ఎవరినైనా రాజకీయ నాయకులు ఇన్వైట్ చేసిన సందర్భం? రాజకీయ నాయకులు అంటే పార్టీలతో సంబంధం లేదండి. పార్టీలకు అతీతంగా మొత్తం ఊరు గ్రామ ప్రజలందరూ కలిపి పెద్దలందరూ కలిపి అందరూ కలిసిమెలిసి ఐకమత్యం చేసే పండుగ ఇది. పార్టీలకి సంబంధం లేదు, దేనికి సంబంధం. చూసుకుంటే ఏ పండుగ అయినా ఏ కార్యక్రమం అయినా సరే సక్సెస్ఫుల్గా జరగాలంటే దానికి కారణం ఆ యూత్ కుర్రవాళ్ళ సహకారం అయితే ఉండాలి. మరి ఈరోజు ఈ పండుగ సందర్భంగా యూత్ కుర్రవాళ్ళు సహాయ సహకారాలు ఏ విధంగా? ఏ గ్రామంలో ఏ విధంగా ఉంటుందో తెలియదు కానీ తొరకలపూడి గ్రామంకి వస్తాడికి ఒక్క కార్యక్రమం చేయాలంటే యూత్ ముందు ఉంటారు. అందులో దైవ కార్యక్రమం అంటే గ్రామస్తులందరూ కూడా ఏ పార్టీ వ్యతిరేకంగా సంబంధం లేకుండా పార్టీలతో కాకుండా అందరం కలిసి దైవ కార్యక్రమాలు చేయడానికి ముందు రావడానికి మా తొరకలపూడి గ్రామ యూత్ అయితే ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. అలాగే మరి ఈరోజు యూత్ ప్రసాదం పంపిణీ విషయంలో మీరు చూసుంటారు. ఇప్పుడే ఫైర్ బాయ్స్ అని యూత్ అందరూ కూడా వాళ్ళు ప్రసాదం 4-5 రకాల ప్రసాదం చేయించి ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా అందాల ఈ యొక్క అమ్మవారి ప్రసాదం అనే కార్యక్రమం మాత్రం చాలా గ్రాండ్గా చేస్తున్నారు. అయితే ప్రతి సంవత్సరం కూడా యూత్ కుర్రాళ్ళందరూ పార్టిసిపేట్ చేసి ప్రతి సంవత్సరం కూడా పెద్దలతో పాటు యూత్ కుర్రాళ్ళు గ్రామంలో ఎంతమంది ఉన్నారో యూత్ అందరూ కూడా ప్రతి ఒక్కరు తల చేసి ఈ యొక్క కార్యక్రమం చాలా అమ్మవారి పండుగ ఏ గ్రామంలో లేనంత విధంగా మా గ్రామంలో జరిపిస్తాం. అరగలేతుందిరా ఏం తిన్నావా? అమ్మ ఇటుగా చూడు, చిన్న చూడు, ఫోటో తీస్తున్నా. అమ్మ ఇటుగా చూడవా? ఓకేనండి. వేసేయి వేసేయి ఎందుకు
మీరు అందరు రమ్మను. ఇంకా అందరూ ఉంటారు బ్రో. డాడీ నాకు కూడా పెట్టే వచ్చినందరూ పెట్టేయాల. పెట్టు పర్లేదు, పెట్టు. అలసిపో పెట్టు. తిన్నా లేదు, వదిలే అయ్యో నవ్వకరా చిన్న నవ్వకరా.
లైవ్ కూడా సిగ్నల్ లేకుండా లేదా లైవ్ పెడతాం అనుకున్నాను నేను. అట్టుకోండి పర్లేదు ఇవే పర్లేదు నాకు కూడా తీసి ఎలాగా మంచిది తినడానికి like, subscribe. ఇక్కడ జూమ్ చేయండి. కనిపించలేదు
మీకోసం వెయిటింగ్. సైలెంట్ అయిపోయింది. ఇబ్బందులు పడింది. నువ్వు పడుతుందా? మరి ఇప్పటివరకు అయితే దేవాలయం దగ్గర జరిగినటువంటి కార్యక్రమాలన్నీ స్క్రీన్ పైన చూసాము. అయితే ఇప్పుడు గుర్రాల పందాలు జరుగుతున్నాయండి, జిల్లా స్థాయి గుర్ర పందాలు, అవి కూడా ఒకసారి మనం వీక్షిద్దాం. రెండు సాయి తేజ అంకుపాలం, మూడు ఆరు నాడి లోక హనుమంతరావు రాయరాజపేట, మాకు రాని స్టేజ్ మీద ఉడకాలి అలాగ ఏడు నాడి అలాగే ఎనిమిది. చూడండి సార్, తరా చూద్దరు ఇడిగా చూడండి. అవుతుందా? అవుతుంది అవుతుంది అవుతుంది. ఓకే. అత్యద్భుతంగా రైడింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. తప్పండి తప్పండి, చాలా సుఖంగా తప్పండి. రెండు రౌండ్లు చాలా ఎక్కువగా పూర్తి చేసుకుంది. మూడో రౌండ్ కూడా అదే జోరుతో వస్తుంది. మూడు కూడా ఒకసారి డ్యాన్స్ కొట్టండమ్మా. కుమార్ జాగ్రత్తలు గారు అత్యంత అద్భుతంగా పూర్తి చేసినటువంటి మూడో రౌండ్ అలాగే
వాయిస్ పెరుగుతుందండి. ఫస్ట్ వచ్చిందండి మొన్న ఏ ఊరది మంగళాపురం పరిగెట్టదు కాదు ఫస్ట్ అది. ఇక రన్నింగ్ కరెక్ట్గా లేదు, అది బాధ. ఎక్కడ ఎలాంటి దగ్గర ఇబ్బంది అయిపోద్ది. studio.youtube.com అనే మనం మొత్తం సెట్టింగ్స్ అన్ని అందులో చేసుకోవడం కావాలి. ఆ 90 రోజుల దాకా అవుతుంది మళ్ళీ. 90 రోజులు పైన పర్లేదు, దాని మీద ఇప్పుడు మనకేం వచ్చింది. మా ఊరి చేస్తున్నాడు, చేసేస్తానండి ఫోటోలు అంటే మరి గూగుల్లో ఫోటోలు తీసి సైడ్స్లో నేను వాయిస్ ఇస్తాను కదా, మరి దానికి ఇబ్బంది అవుతాయి. ఎందుకంటే గూగుల్లో పెట్టినవి కూడా ఆల్రెడీ అందులో పెట్టినాయి కదా, కాపీ రైట్ వచ్చేస్తాయి. అంటే నేను ఎలాగనుకున్నా అంటే నిన్నటి వరకు రాలేదు, అవి ఎప్పుడో వస్తాయి ఒకసారి. ఎందుకంటే అలాగే కాల్లో ఇరిపోతాయి. నేను ఇందాక నుంచి అక్కడ చెప్తాను బాగాలేదు. 3 ఉంది, 3 ఉంది. మరి నాది అలాగే పోయింది నా ఫస్ట్ ఛానల్. నాది ఫస్ట్ ఛానల్ అలాగే పోయిందమ్మా. వేరే వాటి వీడియోలు పెట్టినండి, 3 వీడియోలు. ఫస్ట్ ఎవరికైనా తెలియదు, ఇలాంటివి పడుతుంటే తెలుస్తుంది. లేదు ఫస్ట్ రాదు. ఉందా తెల్లగూరమే ఫస్ట్. చూడు మచ్చలు మచ్చలు ఉందా. మధురాకి చిత్రం అంటాను కానీ డబ్బులు తెగుతాడు బాబు. మధురాకే జెన్యూన్ గా మాట్లాడతారా యూట్యూబ్ లో మాత్రం, పర్సనల్ గా కాంటాక్ట్ అయితే వేసేస్తారు ఇద్దరు. ఆడాను అందుకని నేను ఏం చేస్తానంటే ఇప్పుడు నాకు అమ్మ టీవీ ఛానల్ ఒకటి ఉంది, అమ్మ టీవీ 2 ఒకటి ఉంది. వచ్చే వాడికి అలాగైతే రిస్క్ వేసానా, ఎప్పుడు కానీ రిస్క్ అలాగా. అమ్మ టీవీ ఛానల్ మీరు చెప్పినా చెప్పని చేస్తానండి.
కనపడుతున్నారా? అమ్మ టీవీ ఛానల్, అమ్మ టీవీ ఛానల్. అది పడిపోయిందండి, 3 తన్నిస్తుంది. మీరు అలాగే సరిపెడతారు. Hi guys. దయచేసి కమిటీ వారు పాంప్లెట్ ఇక్కడికి పంపించాలి. మా మమ్మల్ని చూడండి, మీ ఎదురు కూడా చూపించాలి అక్కడ. హలో, 2 నిమిషాల 1 సెకండ్ 32 పాయింట్లు. వాయుపుత్ర నెక్స్ట్ హరి అన్నవరం. మరి గొడవ తేడి చెప్తారు. ఆ రౌండ్లు వస్తాయి. అమ్మ ఛానల్ మీరే కదా, అదిగో అన్నా ఏంటంటే కాస్త జూమ్ చేసి ఫోటో పెట్టి వంటి ఒకసారి వీడిని బుర్రకథ జూమ్ చేయ కరెక్ట్గా మొత్తం తిరుపతి ఆకాశం ఓకే రెడీ చేయండి. ఫోన్ పెట్టి పర్లేదు. ఓకే
స్టార్ట్ అయిపోయింది సార్, అందరూ స్టార్ట్ అవ్వలేదు సార్ అసలు.
రామారావు అందుకని ఎప్పుడు ఒక న్యూస్ చేసిన వీడియో వేసినా సరే హైలైట్ చేయను. పొద్దున్న మధ్యాహ్నం కొడుతూ 500 చేతులు పెట్టాడు. మీటింగ్ చూసుకొని లెక్కలు తెచ్చుకొని పంపిస్తాను లేకపోతున్నాడు. ఇంకా లెక్కలు అయిపోయినాయి. చూశారు కదండి ఈరోజు తురకలపూడి గ్రామంలో జరిగినటువంటి శ్రీ కరక పైడితల్లమ్మ పండుగ మహోత్సవం. మరి వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అందరికీ నమస్కారం.